Welcome to Non-Stop News. You're watching Sakshi TV. This is Karthik Arva. నేను మహేశ్వరి. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ హత్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. అన్ని జిల్లా కేంద్రాలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, దళిత సంఘాలు నిరసనకు దిగాయి. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పచ్చమూకల దాడిలో మరణించిన సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వం 1 కోటి పరిహారంతో పాటు 5 ఎకరాల భూమి ఇవ్వాలి అని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వదిలి భారత రాజ్యాంగం అమలు చేయాలి అని కోరారు. చంద్రబాబుకు దళితులు బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. దాడి చేసిన వారికి పోలీసులు కొమ్ము కాస్తూ ఉన్నారని మండిపడ్డారు. లోకేష్ బాబు గారు స్టాన్ఫర్డ్లో చదువుకొని వచ్చాయంట. స్టాన్ఫర్డ్లో చదివినోడా అంబేద్కర్ గారు రాజ్యాంగం కూడా చదివితే అధికారం వచ్చినాక రాజ్యాంగం ఏంది, చట్టబద్ధత ఏంది, శాంతి భద్రత ఏంది తెలిసేది. ఆయన చెప్పిన రాజ్యాంగాన్ని రెచ్చిపోయి ఈ రోజున ఎమ్మెల్యేలు అందరూ పాటిస్తున్నారు రెడ్ బుక్ని. దాని పర్యావసానమే ఈరోజు పిన్నెల్లి 200 కుటుంబాలండి. వాళ్ళు ఎలక్షన్ కౌంటింగ్ అయిన మరుసటి రోజు నుంచి ఊరు వదిలిపెట్టి ఎక్కడెక్కడో బతుకుతున్నారు, కూలీ చేసుకుంటూ సెక్యూరిటీ గార్డులాగా. చివరికి సాల్మన్ అనే వ్యక్తి తన భార్యకి బాలేకపోతే చికిత్స అందించాలని ఊర్లోకి పోతే కొట్టి చంపేశారు. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ హత్యకు కూటమి ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత సాకే శైలజనాథ్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో దళితులపై దాళ్లు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు ఆయన. ప్రభుత్వం యొక్క స్పాన్సర్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సల్మాన్ రాజు పైన జరిగిన దాడి, తదనంతరం అతని యొక్క చావు కారణం ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం ఒత్తాస పలకడం వల్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ సంబంధించిన గూన్స్ అంతా ఈరోజు ముందుకొచ్చి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం ఒకటే ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క పార్టీ పుట్టుకే దళితులకు వ్యతిరేకంగా, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ మీది. ఈ రోజు కూడా మీ పార్టీ నాయకుల కార్యకర్తల చేతుల్లో ఎంతమంది దళితులు బలైపోయారో కూడా అందరికీ తెలిసిన అంశమే. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రెడ్ బుక్ కక్ష సాధింపు చర్యలకు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు అన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులపై బనాయించిన అక్రమ కేసులన్నీ రద్దు చేస్తారని ఆయన చెప్పారు. అనంతపురంలోని A7 కన్వెన్షన్ హాల్లో జరిగిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఎక్కడైతే మనకు ఓటమి రుచి చూపించిందో, ఎక్కడైతే మన గౌరవానికి భంగం కలిగిందో అక్కడ తిరిగి మళ్ళా మన గౌరవాన్ని అందుకోవాల్సిందే. మనకెవరైతే మన ప్రత్యర్థులు ఏమైతే ఇచ్చినారో దానికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. మనం గెలవాలి అంటే ఆ బలాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉండబడిన బలానికి మరింత బలాన్ని తోడు చేయాలా. ఆ టోటల్గా కాబడినటువంటి కార్యకర్తల సామూహిక బలంతో వారిలో స్ఫూర్తిదాయకమైనటువంటి మార్పులు తీసుకురావాలా. పార్టీ పట్ల చురుగ్గా ఉండేటట్టు నిర్ణయాత్మకంగా ముందుకు తీసుకుపోగలగాల. సంక్రాంతి పండుగ వేళ టీడీపీ నేతలు విచ్చలవిడిగా దండుకున్నారు. పేకాట, జూదం, క్యాసినో పేరుతో కోట్లు గడించారు. న్యూజివీడు నియోజకవర్గం మిర్జాపురంలో టీడీపీ నేతలు క్యాసినో నిర్వహించారు. కోట్లలో పేకాట టర్నోవర్ వచ్చింది. క్యాసినో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. భారీ టెంట్లు, ఎల్ఈడి స్క్రీన్లతో క్యాసినో నిర్వహించారు. న్యూజివీడు నియోజకవర్గం మిర్జాపురంలో విచ్చలవిడిగా పేకాట జరుగుతున్న పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అమరావతి భూముల విషయంలో తన గోడు చెప్పుకుంటూ ఓ రైతు మృతి చెందితే చంద్రబాబు ప్రభుత్వంలో కనీసం చలనం లేదు అన్నారు సిపిఐ నేత నారాయణ. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అన్నారు. అమరావతి ప్రజలకు కన్నీళ్లు రాకుండా చూడవలసిన బాధ్యత చంద్రబాబుదే అన్న నారాయణ రైతుల సమస్యలు పట్టించుకోకుండా అమెరికా, జపాన్ అంటూ గాల్లో తిరుగుతూ ఉన్నారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చాం కాబట్టి భూములన్నీ తమవే అన్నట్లు చంద్రబాబు పాలన సాగుతుందని విమర్శించారు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము ఆత్మహత్య చేసుకోవటం బెదిరించిన వాళ్ళు. ఒకతను చనిపోయాడు. సరే, హార్ట్ అటాక్ వస్తే ఎప్పుడు చనిపోతుంది అది వేరు. ఆయన బాధని చెప్తూ చనిపోయాడు. అది ప్రభుత్వ హత్య కాదు. అది
ఇప్పుడు కూడా దానికి రియలైజేషన్ లేదు. ఫస్ట్ ప్రయారిటీ దీని మీద కూడా ఏజ్ అంటాడు, విశాఖపట్నం అంటాడు, ఇంకోటి అంటాడు, అమెరికా అంటాడు, జపాన్ అంటాడు. ఇప్పుడు గాలిలో తిరుగుతున్నాడు. ఒక దురుద్దేశం ఏంటంటే ఇప్పుడే భూమి మొత్తం లాగేసుకుంటే మన భూములు రాత్రి పెరగకుండా ఉంటాయి కదా అంటారు. అది ఈజ్ క్రిమినల్ చర్య. అది ఇప్పుడు మొత్తం నేను హ్యాండ్ ఓవర్ చేసి పెట్టుకొని నేను కార్పొరేట్ కంపెనీకి ఊడిగం చేస్తానంటే రైతుల నోట్లో మట్టి కొట్టి కార్పొరేట్ కంపెనీ ఊడిగం చేస్తావా? పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ములకలూరులో అన్నదాతలు ఆందోళనకు దిగారు. సాగునీరు లేక మొక్కజొన్న పంట ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ మొక్కజొన్న పంట కంకులతో రోడ్డుపై బైఠాయించారు. అధికారులు తక్షణమే స్పందించి సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అన్నదాతల ఆందోళనతో నర్సరావుపేట సత్తెనపల్లి మధ్య వాహనాల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. 15 ఎకరాలు పొలం వేశాను. ఎకరానికి 40 నుంచి 60 వేలు పెట్టుబడి అయింది. ఇప్పటికి ఇంకా ఒక 40 రోజులు నీళ్లు కంటిన్యూగా వస్తే తప్పితే మా పంట పండి మా చేతికి వచ్చే పరిస్థితి లేదు. మమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలి. ఇట్లాంటి వారబంది మేము నాకు తెలిసి నాకు 49 సంవత్సరాలండి. నేను పొలం చేయమని పెట్టి దాదాపు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంతవరకు వారబంది జనవరిలో ఇంతవరకు చూడలేం మేము ఎప్పుడు. ఏపీలో యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. తిరుమలరాపురంలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా సరఫరా చేయాలి అంటూ రైతులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో కూడా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. విస్సన్నపేట మండలం కలగరలో రైతుల అవస్థలు పడుతూ ఉన్నారు. ఉదయం నుంచి యూరియా కోసం బారులు తీరారు అన్నదాతలు. తెలంగాణ రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లలో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జీహెచ్ఎంసీ మేయర్ జనరల్ మహిళకు కేటాయించారు. నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం స్థానాలను జనరల్ మహిళకు కేటాయించారు. వరంగల్ జనరల్, కొత్తగూడెం ఎస్టీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్కు కేటాయించారు. మంచిర్యాల, కరీంనగర్ బీసీ జనరల్, మహబూబ్ నగర్ బీసీ మహిళకు కేటాయించారు. అలాగే మున్సిపాలిటీల్లో బీసీలకు 38, ఎస్సీలకు 17, ఎస్టీలకు 5, జనరల్కు 61 స్థానాలను కేటాయించారు. ఆ 10 కార్పొరేషన్స్లో బీసీ మ్యాన్ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ మీద మనకి ఎస్టీకి 1, ఎస్టీకి 1 అండ్ బీసీస్కి 3. సో అవుట్ ఆఫ్ 10 ఎస్టీకి 1, ఎస్సీకి 1, బీసీకి 3. సో టోటల్ 5 విల్ గో రిజర్వ్ కేటగిరీ. సో 50%కి రిజర్వేషన్ మించకుండా. కొత్తగూడెం ఈజ్ ఎస్టీ. బికాజ్ అది ఒకటే ఉంది కాబట్టి దానికి విమెన్ రిజర్వేషన్ చేయము. సో ఇట్ ఈస్ కొత్తగూడెం ఈజ్ ఎస్టీ ఓపెన్. ఎనీవన్ కెన్ కంటెస్ట్, మెన్ ఆర్ విమెన్. బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లాకు 10 ఏళ్లు అన్యాయం జరిగింది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఒక్క ప్రాజెక్టునైనా మంజూరు చేశారా అని ప్రశ్నించారు. వాళ్ళ చేతగానితనంతో మాపై దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా సలహాలు ఇస్తే తీసుకుంటాం, కానీ అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాకు తెలుసు, ఒకవేళ మా చేతగాని తనమని ఎవడైనా మమ్మల్ని చిన్న చూపు చూస్తే మా పాలమూరు పౌరుషం ఏందో, కర్రు గాల్చి ఎక్కడ వాత పెట్టాలనో మాకందరికీ తెలుసు. అందుకే ఇవాళ ఒక్క మాట సూటిగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నువ్వు పడావ పెట్టిన ప్రాజెక్టులు, నువ్వు బడికి నిధులు ఇవ్వకపోవడాన్ని ఇవాళ సమస్యల్ని పరిష్కరించి ముందుకు వెళ్తున్నాం. నచ్చితే వచ్చి ఆశీర్వదించు, నచ్చకపోతే నీ ఫామ్ హౌస్లో నువ్వు విశ్రాంతి తీసుకో. అంతే తప్ప మారు వేషాలలో మారీచులను పంపితే ఇక్కడ చూస్తూ ఊరుకునేవాడు ఎవడు లేడు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు చేపట్టిన శాంతియుత ర్యాలీని భగ్నం చేశారు పోలీసులు. రైల్వే స్టేషన్ నుంచి మోండా మార్కెట్, జనరల్ బజార్ మీదుగా లష్కర్ జిల్లా సాధన సమితి, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ తీశారు. నల్ల జెండాలు, కండువా కప్పుకుని పెద్ద ఎత్తున తరలివచ్చారు. సికింద్రాబాద్ బచావో అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ నేపథ్యంలో సికింద్రాబాద్లో భారీగా పోలీసులను మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావును హౌస్ అరెస్ట్ చేశారు. ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు పవన్ కుమార్ గౌడ్ను అరెస్ట్ చేశారు. మరోవైపు ర్యాలీ చేపట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ బచావో అని
ఇది మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం అనేది 220 సంవత్సరాల చరిత్ర. మా తల్లిదండ్రుల పేరే మారుస్తామనే విధంగా ప్రవర్తిస్తే దుర్మార్గమైనటువంటి చర్య. జంట నగరాలంటే హైదరాబాద్ సిటీలో ట్యాంక్ బోర్డ్ రైట్ సైడ్ ఏమో హైదరాబాద్, లెఫ్ట్ సైడ్ ఏమో సికింద్రాబాద్. ట్విన్ సిటీస్ అని ఎప్పుడో చరిత్రలో ఉన్నటువంటి పేర్లు. ఓకే, ఇవాళ మీరు పైశాచిక ఆనందం పొందిండొచ్చు, కానీ అల్టిమేట్గా మళ్ళీ చట్టపరంగా న్యాయపరంగా మేము పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ వీక్లో ఈ కార్యక్రమాన్ని కార్యాచరణ చేస్తాం. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ను ప్రత్యేక జిల్లాగా మారుస్తామోనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తిప్పికొట్టారు. గతంలో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసినప్పుడు సికింద్రాబాద్ ఎందుకు గుర్తు రాలేదు అని ప్రశ్నించారు. కేటీఆర్ ఏమన్నారు, దానికి ఈటెల కౌంటర్ ఏంటో చూద్దాం. తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్, సికింద్రాబాద్. సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలకి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకి పోతాం. ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం. జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ఈ తుగ్లక్ సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము. అంటే మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలో ఖచ్చితంగా వస్తుంది. గతంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టం సికింద్రాబాద్ జిల్లా కావాలన్నదే ఉంటే తప్పకుండా మరొక జిల్లాగా సికింద్రాబాద్ని కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. మరి ఆనాడు జిల్లాలు చేసినప్పుడు ఆనాడు అదే పార్టీ అధికారంలో ఉన్నది కదా, మరి ఎందుకు హైదరాబాద్ జిల్లా వేరు, సికింద్రాబాద్ జిల్లా వేరు అని ఎందుకు పెట్టలేకపోయింది? ఎందుకు మేడ్చల్, మల్కాయి జిల్లాగా పెట్టబడ్డది? వాళ్ళు ఆలోచించుకోవాలి. సికింద్రాబాద్ గ్లామర్కి, సికింద్రాబాద్ చరిత్రకి, సికింద్రాబాద్ గొప్పతనాన్ని మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు ఆనాడు ఎందుకు చేయలేకపోయిందో మీరు సమాధానం చెప్పాలి. నీ దగ్గర అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా మాట్లాడే పద్ధతి మంచిది కాదు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రాష్ట్ర కేబినెట్ సమావేశానికి రంగం సిద్ధమైంది. మేడారం హరిత హోటల్లో రేపు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో జరిగే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత హరిత హోటల్లో రాత్రికి బస చేస్తారు. మంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా మేడారంలోనే బస చేస్తారు. సోమవారం ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు మేడారంలో 101 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన వనదేవతల గద్దెల్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత భక్తులను ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. మేడారం జాతర ఏర్పాట్లతో పాటు కేబినెట్ మీటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. మేడారం జాతరలో ముందస్తు మొక్కులకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. లక్షలాదిగా వస్తున్న భక్తులతో గద్దెల ప్రాంతం కిటకిటలాడింది. వనదేవతలను దర్శించుకొని పసుపు, కుంకుమ, చీరాసారలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా మేడారంలో మంత్రివర్గ భేటీకి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది. 300 మంది వీఐపీలు బస చేసేలా ఏర్పాట్లు చేసింది. ఇక మంత్రి సీతక్క మేడారంలోనే పర్యటిస్తూ సీఎం భేటీకి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జీవితంలో ఇంకెప్పుడు సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయనన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తన కోసం రాహుల్ వచ్చి ప్రచారం చేసిన సంగారెడ్డి ప్రజలు ఓడించారని, తాను రాహుల్ను అవమానించినట్లు భావిస్తున్నా అన్నారు. సంగారెడ్డిలో తన భార్య పోటీ చేసిన ప్రచారంలో పాల్గొనని స్పష్టం చేశారు ఆయన. ఇందిరాగాంధీ మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఓడగొడితే ఏమన్నా అర్థం ఉందా? ఇదేమన్నా రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక నేను రాహుల్ గాంధీ ఇన్సల్ట్ చేసిన ఫీలింగ్ ఉన్నా. అందుకే ఇక సంగారెడ్డిల జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. ఈమెకు చెప్పిన నువ్వు నిలబడతంటే నిలబడు, ఇక నీ గురించి కూడా నేను ఓటేయమని చెప్పి అడగని చెప్పిన ఈమె. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా డాక్టర్ భర్తను బండబూతులు తిట్టారు.
తాము కొనుగోలు చేసిన ₹1 కోటి విలువైన భవనాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు అని ఇటీవల ఫిర్యాదు చేశారు ఆస్ట్రా కంటి ఆసుపత్రి యజమానులు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆయన బంధువులే డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారు అని ఆరోపించారు. దీంతో మహిళా డాక్టర్ భర్త షరీఫ్కు ఫోన్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనపైనే విమర్శలా అంటూ అసభ్యంగా మాట్లాడారు. మైనార్టీ దంపతులను అసభ్య పదజాలంతో దూషించారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బూతు పురాణం ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎమ్మెల్యే బామర్ది గురించి మాట్లాడతావు నువ్వు? నా ఎమ్మెల్యే గురించి కానీ ఎమ్మెల్యే బామర్ది గురించి మేమెందుకు ఎమ్మెల్యే ఏం చేశారా నీకు? ఎమ్మెల్యేని చూసావు నువ్వు? ఇవన్నీ చెప్తా కూడా ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు నువ్వు మాట్లాడతావు. ఎమ్మెల్యే గురించి మాట్లాడతావురా లేకపోతే ఎమ్మెల్యే బామర్ది గురించి మాట్లాడతావు నువ్వు? ఎమ్మెల్యే బామర్ది మోహన్ చూసావురా? ఎమ్మెల్యే బామర్ది మోహన్ చూసావురా? అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూ కబ్జాలకు వ్యతిరేకంగా సిపిఐ నేతలు ఆందోళన నిర్వహించారు. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఎస్పీ కార్యాలయం దాకా ర్యాలీ చేపట్టిన అనంతరం ధర్నా నిర్వహించారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పంచాయతీలు సెటిల్మెంట్లు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయని, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ప్రజల కోసం, తాగునీరు కోసం, పేదవారి హాస్పిటళ్ల కోసం, అనంతపురంలో నీటి కోసం, ప్రజల సమస్యల కోసం జెండా ఏ పొద్దు పట్టని దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఈ గంగారాములో అనంతపురంలో దోపిడీ చేస్తుంటే కమ్యూనిస్టు పార్టీగా చూస్తూ ఊరుకోము. ఈ నెల 25 నుంచి పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుంటున్నాము. వీళ్ళని అరెస్ట్ చేసి ఈ దుర్మార్గాల్ని అరికట్టేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కలిసి వచ్చే పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున అఖిలపక్ష ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి దిగి వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి అబద్ధపు పునాదులపై కూటమి ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు ఎక్కువ రోజులు ఉండదు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నంబలికుంటలో వైఎస్ఆర్సీపీ నేత హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంటుకు హాజరైన సతీష్ రెడ్డి విజేతలకు ట్రోఫీతో పాటు 50,000 నగదు అందజేశారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా జగన్ నినాదమే వినిపిస్తుంది అని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయమన్నారు సతీష్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఒకటే ఒక నినాదం, అది జగన్ యొక్క నినాదం, జై జగన్ అనేటువంటి నినాదం. ఏ రోజు ఎన్నిక జరిగినా కూడా ఆ నాయకుడిని గద్దె మీద కూర్చోబెట్టుకోవడం ఖాయం. ఎందుకంటే ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం అబద్ధాల పునాదులపైన నిలబడినటువంటి ప్రభుత్వం. అంటే కేవలం అబద్ధాలు చెప్పి ప్రజలను ప్రలోభపెట్టి కల్లుబల్లి మాటలు చెప్పి ఏంటో ప్రజలకు ఇస్తామని చెప్పి మోసంతో వచ్చేటువంటి ప్రభుత్వం. ఇది నిలిచేటువంటి సమస్య లేదు. ఇటీవల అరెస్ట్ అయిన సామాజిక కార్యకర్త మాజీ మావోయిస్ట్ గాదే ఇన్నయ్య పెరోల్పై బయటకు వచ్చారు. తన తల్లి తెరిసమ్మ అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇన్నయ్యకు 48 గంటల కండిషనల్ బెయిల్ మంజూరైంది. అలా బయటకు వచ్చిన ఇన్నయ్య జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం సాగరం గ్రామంలో పోలీస్ పహరా మధ్య తన తల్లికి అంత్యక్రియలు పూర్తి చేశారు. రేపు రాత్రి ఆయన తిరిగి జైలుకు వెళ్లాలని కోర్టు ఆదేశించింది. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ ముగియడంతో ఊళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమవుతున్నారు. ఏపీ నుంచి హైదరాబాద్కు లక్షలాది మంది వస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో ఎంజాయ్ చేసి హైదరాబాద్కు వస్తున్నారు. దీంతో విజయవాడ హైదరాబాద్ రూట్లో వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతుంది. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. రేపు వాహనాల రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని ప్రియురాలతో కలిసి భార్యను భర్త హత్య చేసిన దారుణ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో చోటు చేసుకుంది. 9 నెలల తర్వాత ఫోన్ సంభాషణల రికార్డింగ్స్ బయటపడటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సెల్ ఫోన్లో రికార్డులు లభించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుమారుడు కుమార్తె. బాధితురాలి ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రసాద్ ఝాన్సీని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ కృష్ణానగర్లోని ఓ ఇంట్లో వాషింగ్ మిషన్ పేలిపోయింది. సాంబశివారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో రన్నింగ్లో ఉండగానే పేలిపోవడంతో పేలుడు ధాటికి వాషింగ్ మిషన్ తునాతునకలైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే పేలుడు ప్రభావంతో ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కూడా పూర్తిగా పాడైంది. భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నేషనల్ అప్డేట్స్. ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందని, బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని స్లీపర్ ట్రైన్ను ప్రారంభించారు. అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. బీహార్లో ఎన్డీఏ విజయం సాధించిందని, ఇక బెంగాల్కు సమయం ఆసన్నమైందన్నారు ప్రధాని మోదీ. గౌహతిలో జరిగిన సాంప్రదాయ బోడో సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో మోదీతో పాటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. 10,000 మందికి పైగా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అస్సాంలోని 23 జిల్లాలలోని 81 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కళాకారులు ఇందులో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రాహుల్ గాంధీ పర్యటించారు. కలుషిత నీరు త్రాగి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారాయన. బాధితులకు పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటీవల ఇండోర్లోని భగీరథ్పురలో కలుషిత నీరు త్రాగి 10 మంది మృతి చెందారు. 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. పలువురు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రజలకు సర్కార్ స్వచ్ఛమైన త్రాగునీరు అందించలేకపోతోందని విమర్శించారు రాహుల్. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన రాజకీయ కుటుంబం ఠాక్రేల్ని బీజేపీ నేతృత్వంలోని కూటమి వెనక్కు నెట్టిన నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఫలితాల తర్వాత కార్యకర్తలతో మాట్లాడిన ఠాక్రే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. కుట్రపూరితంగా అక్రమంగా బీజేపీ కూటమి గెలిచింది అన్నారు. తమిళనాడులో ఏఐఏడీఎంకే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో ప్రజలపై వరాల జల్లు కురిపించారు ఆ పార్టీ అధినేత పళనిస్వామి. అమ్మా 2-వీలర్ స్కీమ్ పేరుతో మహిళలకు స్కూటీలు ఇస్తామని ప్రకటించారు. అలాగే ప్రతి కుటుంబానికి నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది ఏఐఏడీఎంకే. రాజ్యసభలో ప్రస్తుతం 19 బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఇందులో ఓ బిల్లు 1992 నుంచి పెండింగ్లో ఉంది. జనాభా నియంత్రణ, చిన్న కుటుంబాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన బిల్లు ఇది. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలి అనే అంశం ఈ బిల్లులో ఉంది. దీంతో పాటు ఢిల్లీ అద్దెల సవరణ బిల్లు కూడా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న గణతంత్ర వేడుకల్ని ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. రిపబ్లిక్ డే వేడుకలు లక్ష్యంగా పాక్తో పాటు బంగ్లాదేశ్కు చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలు ఢిల్లీలో దాడులకు యత్నించవచ్చునని తెలిపాయి. ఈ మేరకు హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో కొన్ని రాడికల్ సంస్థలు తమ నెట్వర్క్ను విస్తరించాయని వెల్లడించాయి నిఘా సంస్థలు. అరుణాచల్ ప్రదేశ్లో విషాదం నెలకొంది. ఫోటో సరదా 2 ప్రాణాలు బలి తీసుకుంది. ఫోటోల కోసం గడ్డ కట్టిన సరస్సులో కేరళ పర్యాటకులు దిగగా హఠాత్తుగా ఐస్ విరిగి అందులో పడిపోయారు. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. ఒక మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతులు దిను, మహదేవ్గా గుర్తించారు పోలీసులు. ఇక తవాంగ్ జిల్లాలోని సేలా సరస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం బీహార్లో కొలువుదీరింది. కేసరియాలోని విరాట రామాయణ మందిర్లో 210 టన్నుల శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగంగా ఇది గుర్తింపు పొందిన దీన్ని ఎత్తు 22 అడుగులు. ఈ శివలింగాన్ని తమిళనాడులో తయారు చేశారు. ఈ సహస్రలింగాన్ని 17 అడుగుల మాలతో అలంకరించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో సహస్రలింగ శివలింగంతో పాటు 1072 దేవతా విగ్రహాల్ని ప్రతిష్ఠించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
తనకు అవకాశాలు తగ్గడానికి బాలీవుడ్లో మతపరమైన కోణాలు కూడా కారణమై ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయన. దీంతో బాలీవుడ్ సమాజం భగ్గుమంటుంది. తనపై మతపరమైన వివక్ష చూపిస్తున్నారని అర్థం వచ్చేలా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు రెహమాన్. ఇంటర్నేషనల్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు చేశారు. తమ దేశంలో అల్లర్లకు ట్రంపే కారణమని ఆరోపించారు ఖమేనీ. నిరసనలకు మద్దతిచ్చిన ట్రంప్ను నేరస్తుడిగా పరిగణిస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇరాన్లో ప్రాణ నష్టానికి, ఆస్తుల ధ్వంసానికి బాధ్యత పూర్తిగా ట్రంప్దే అన్నారు ఆయన. తమ దేశంలో ఆందోళనల వెనుక అమెరికా కుట్ర దాగుందని ఆరోపించారు. ఇరాన్ విషయంలో సంయమనం పాటించాలి అని అమెరికాతో సన్నిహితంగా మెలిగే మిడిల్ ఈస్ట్ దేశాలు ట్రంప్కు విజ్ఞప్తి చేశాయి. ఇరాన్పై ఏ క్షణమైనా అమెరికా విరుచుకుపడుతుందనే సంకేతాల నేపథ్యంలో ఈజిప్ట్, ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు ట్రంప్ను ఆశ్రయించాయి. ఇరాన్పై దాడి చేసే విషయంలో సంయమనంతో వ్యవహరించాలి అని, తమ దేశాలను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి అని ట్రంప్ను కోరాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రాజుకుంటున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్, ఇజ్రాయెల్ నేతలతో ఫోన్లో మాట్లాడారు. ఈ వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని, ఇరుపక్షాలతో నిర్మాణాత్మక చర్చలను ప్రోత్సహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రాంతీయ భద్రత కోసం రాజకీయ, దౌత్యపరమైన చర్చలకు రష్యా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు పుతిన్. చైనాకు కోపం తెప్పించే డీల్ కుదుర్చుకున్నాయి అమెరికా, తైవాన్. ఓవైపు చైనాపై భారీగా పన్నులు విధించిన ట్రంప్ తైవాన్తో మాత్రం ఆకర్షణీయమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. తైవాన్ నుంచి అమెరికాలోకి వచ్చే ఉత్పత్తులపై 15% వరకు పన్నులు తగ్గించారు ట్రంప్. ఇందుకు ప్రతిగా అమెరికాలో 25,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నాయి తైవాన్కు చెందిన ప్రధాన కంపెనీలు. ఫ్రాన్స్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో బ్రిటనీ ప్రాంతం జలమయంగా మారిపోయింది. నివాస ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నడుము లోతు నీళ్లు చేరడంతో ఎటు వెళ్లలేని స్థితి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయే జనం ఇళ్లకే పరిమితమయ్యారు. తీవ్ర ముంపు ఉన్న ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. రైట్ టీవీ నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.